హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్నమయ్యాస్ కిచెన్. ఈరోజు మీకు నేను చూపెట్టేది ఇన్స్టెంట్ ఈవినింగ్ స్నాక్ క్రిస్పీ స్టఫ్డ్ చపాతీ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఆటా నేను 1.5 కప్ తీసుకున్నాను. ఆటాతో పాటు మీరు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ అండ్ సాల్ట్, దానికి తగ్గట్టు సాల్ట్ కావాలి. సో స్టఫింగ్కి కావాల్సింది 2 పొటాటోస్, బాయిల్డ్ పొటాటోస్ తీసుకున్నాను. నేను బాయిల్ చేసుకుని పెట్టుకున్నా పీలింగ్ చేసి. 1 క్యారెట్ గ్రేటెడ్, మీరు బాగా సన్నగా ఇట్లా గ్రేట్ చేసుకొని పెట్టుకోండి, తురుముకొని పెట్టుకోండి. కొత్తిమీర, కరివేపాకు అండ్ 1 గ్రీన్ చిల్లీ అండ్ జింజర్. మీరు కారం రెడ్ చిల్లీ పౌడర్ ఆర్ ఇంకొక 2 to 3 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం తక్కువగానే తీసుకున్నాను బికాస్ ఐఎమ్ మేకింగ్ ఇట్ ఫర్ కిడ్స్. సో మనం ఫస్ట్ చపాతీ పిండిని కలుపుకొని పోవాలి. సో మనం దానికి ఏం చేద్దాం, కొంచెం పసుపు, దానికి తగినంత ఉప్పు, అంతా కలుపుకుని బాగా పూరీ పిండిలాగా కలుపుకోండి. చపాతీ పిండిలాగా మెత్తగా కలపద్దు, అప్పుడు మన క్రిస్పీగా మనకి స్టఫింగ్తో రాదు. సో మనం గట్టిగా కొంచెం పూరీ పిండి లాగా కలుపుకోవాలి. ఫస్ట్ వాటర్తో కలుపుకుని ఎండింగ్లో ఆయిల్ యాడ్ చేద్దాము. ఫస్ట్ కలిపేసుకుందాం మనం. ఇప్పుడు చూడండి, మనం బాగా మిక్స్ చేసుకున్నాం, బాగా గట్టిగా పూరీ పిండిలాగా మిక్స్ చేసుకున్నాం. దీనిపైన 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసి మనం క్లోజ్ చేసుకుని ఒక 10 minutes పక్కన పెట్టుకుందాం. కొంచెంగా చాలు యాడ్ చేసుకుని మిక్స్ చేసుకొని క్లోజ్ చేసి పక్కన పెట్టేద్దాం. మనం క్లోజ్ చేసుకొని పక్కన పెట్టేసి నెక్స్ట్ మనం స్టఫింగ్ తయారు చేసుకుందాము. ఇప్పుడు ఈ 2 పొటాటోస్ బాయిల్ చేసి పెట్టుకున్నాను కదా, దీన్ని బాగా స్మాష్ చేసేసుకోండి. చూడండి, ఇప్పుడు మనం పొటాటోస్ బాగా స్మాష్ చేసుకున్నాం. మరీ మెత్తగా బాయిల్ చేసుకోవద్దు, దెన్ ద అవుట్కమ్ సరిగా రాదు. సో ఇలా కొంచెం హార్డ్గా ఉన్నప్పుడే తీసేసుకుని మనం ఇట్లా స్మాష్ చేసేద్దాము. దీనిలో ఇప్పుడు మనం టర్మరిక్ పౌడర్, క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు, గ్రీన్ చిల్లీ, జింజర్ అండ్ సాల్ట్ యాజ్ రిక్వైర్డ్. ఇప్పుడు ఇదంతా మనం మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసేసుకున్నాము. సో ఇలా గట్టిగా ఉండాలి, చూడండి. ఓకే, సో ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టేసుకుని చపాతీ పిండి ఉంది కదా, అది ఓపెన్ చేసి ఒక 5 minutes బాగా సాఫ్ట్గా, కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మిక్స్ చేసి ఫుల్ పిండిని తీసి చపాతీగా ఒత్తేసుకుందాము. ఒక 5 minutes బాగా మిక్స్ చేయండి, చేత్తోనే బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఫుల్గా చపాతీ పిండిని తీసుకుని మనం బాగా ఒత్తేసుకుందాము. కొంచెం గోధుమ పిండి జల్లుకుంటూ కొంచెం తిక్కుగానే ఫుల్గా బిగ్ రౌండ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం బాగా పెద్దదిగా చపాతీలాగా ఒత్తేసుకుందాం. ఈ థిక్నెస్ ఉండాలి, లేదంటే క్రిస్పీగా మనము నూనెలో వేసేటప్పుడు క్రిస్పీగా ఉండదు, ఊడిపోయి వచ్చేస్తుంది స్టఫింగ్. సో మీరు మేక్ ష్యూర్ దట్ ఇంత థిక్నెస్ ఉంటుంది అని చూసుకోండి. ఇప్పుడు బాగా గట్టిగా కలుపుకుంటేనే మీకు ఇలా లేచి వస్తుంది. సో నవ్వు ఈ స్టఫింగ్ అంతా మనం యాడ్ చేసేద్దాం. యాడ్ చేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసేద్దాము.
సో ఇక్కడ చూడండి, నేను స్టఫింగ్ అంతా మిడిల్లో సెట్ చేసి పెట్టాను ఈవెన్గా. సైడ్స్ అంతా మీరు ఇట ఖాళీగానే వదిలేయండి, కొంచెం గ్యాప్ ఇచ్చి మిడిల్లోనే స్టఫింగ్ చేసి పెట్టాలి. ఇప్పుడు కొంచెంగా ఇక్కడ వాటర్ రాసి మనం రోల్ చేసుకుందాం. స్లోగా కొంచెం పిండి అద్దుకుంటూ రోల్ చేసేయండి. సో ఇప్పుడు ఫుల్గా రోల్ చేసుకొని కొంచెం పౌడర్ వేసుకొని బాగా సైడ్స్ కూడా కొంచెం వాటర్ తడిపేసేసి బాగా క్లోజ్ చేసేయండి. ఇక్కడ చూడండి, ఇట్లా క్లోజ్ చేసి ఇట్లా పైకి క్లోజ్ చేసేయండి. సేమ్ వే ద అదర్ సైడ్. సో కొంచెం ఆటా వేసుకొని బాగా రోల్ లాగా కొంచెం మెల్లిగా దాన్ని చపాతీలాగా చేసుకోండి. బాగా క్లోజ్ అవ్వాలి సైడ్స్. ఇప్పుడు బాగా అన్నీ క్లోజ్ చేసుకుని బాగా ఇట్లా రోల్ చేసుకున్నాం కదా, మనం దీన్ని ఇప్పుడు ఈక్వల్ పీసెస్గా కట్ చేసుకోండి. స్లోగా కట్ చేసుకోండి, లేదంటే స్టఫింగ్ కొంచెం బయటికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక పీస్ తీసుకుని చూడండి స్టఫింగ్ ఎట్లా ఉందో. స్టఫింగ్ అంతా బాగా రాదు, ఈ స్టఫింగ్ బయటికి రాదు. మీరు మెల్లిగా లైట్గా వాటర్ తడుపుకొని ఇట్లా మెల్లిగా ఇట్లా వడలాగా చేసి పక్కన పెట్టుకోండి. చూడండి, సేమ్ థింగ్ ఇంకొక పీస్ కూడా లైట్గా చేయి తడుపుకొని ఇలానే అన్ని పీసులు చేసి పక్కన పెట్టుకుందాం. మీరు ఈ కన్సిస్టెన్సీ మీకు ఇట్లా రావాలంటే మీరు స్టఫింగ్ కొంచెం థిక్గా ఉండాలి మీకు, లేదంటే బాగా సాఫ్ట్గా మిక్స్ అయిపోతుంది. అలానే ఉండిన పిండి అంతా చేసుకుందాము. ఇప్పుడు అన్నీ మనం చక్కగా చేసేసుకున్నాం. ఈచ్ పీస్ చూసారంటే మీకు ఇట్లా నీట్గా వచ్చేస్తాయి. చూడండి, ఓకే, మనకి అన్ని పీస్ రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు నేను ఒక 8 to 9 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుని హీట్ చేసి పెట్టాను. ఇప్పుడు ఒక్కొక్క పీస్గా మనం యాడ్ చేసేద్దాం. బోత్ ద సైడ్స్ కొంచెం బ్రౌన్ కలర్, మీ డార్క్ బ్రౌన్ లైట్ బ్రౌన్ అవేంత వరకు వెయిట్ చేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వెయిట్ చేయండి. ఇమీడియట్గా టర్న్ చేయొద్దు, బ్రౌన్ కలర్ అవేంత వరకు టర్న్ చేయకుండా అట్లనే పెట్టుకోండి. ఇలా లైట్ బ్రౌన్ వచ్చిన వెంటనే హై పెట్టేసుకోండి, లేదంటే నూనె ఈడుస్తుంది. సో ఇప్పుడు మనం హై పెట్టేసుకొని ఫ్లిప్ చేసి మనం రెండు సైడు గోల్డెన్ బ్రౌన్లో వేయించేసుకుందాం. సో మన క్రిస్పీ స్టఫ్డ్ చపాతీ రెడీ అయిపోయింది. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్లో సూపర్గా వచ్చేసింది. మనం ఇలానే ఉండిన పిండి అంతా తీసుకుని మనం చేసి పెట్టుకున్నదంతా నూనెలో వేసి తీసేసుకుందాము. ఫ్రెండ్స్, మన క్రిస్పీ స్టఫ్డ్ చపాతీ రెడీ అయిపోయింది. ఇక్కడ చూడండి ఎంత క్రిస్పీగా సూపర్గా ఉంది. మీ పిల్లలు ఇష్టపడి ఈవినింగ్ స్నాక్స్ తింటారు. మీకు ఇది ఈజీగా మీరు ప్రిపేర్ చేయొచ్చు. వితిన్ 10 to 15 minutes మీరు ప్రిపేర్ చేయొచ్చు. మీకు నా డిష్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అన్నమయ్యాస్ కిచెన్. ఈ డిష్ మీరు కంపల్సరీ ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ వేయండి. ఇది చాలా ఈజీ అండ్ టేస్టీ స్నాక్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.